సరే, ఇంకొకటి వాల్ పోస్టర్ వేస్తారు కదా గ్రామాల్లో, ఊళ్ళల్లో. వాల్ పోస్టర్లో మాటల రచయిత, పాటల రచయిత అన్నీ పెద్ద వేస్తారు, కెమెరామెన్ ఇప్పటికీ చిన్నది వేస్తారు. ఏమి మీరు సుత్తినా కొడుకులు అండి, సోదినా కొడుకులు ఏటో. మీకు ఎస్సీ కృష్ణారెడ్డి గారు వాల్ పోస్ట్ చూశానుకో అందరికీ ఈక్వల్గా ఉంటాయి. ఓకే. ఈ డిజైనర్ నా కొడుకులు ఉన్నారు కదా, వీళ్ళకి కాకా పట్టే గుణం ఎక్కువ నా కొడుకులకి. అందుకని ఆ డైరెక్టర్ పెద్ద వేసేస్తే డైరెక్టర్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవడ స్వార్థం ఆడది. ఓకే. ఎవరికాడు నేను కనబడితే చాలనుకుంటారు. మిగతా ఇప్పుడు నేను రేపు నా పేరు పెద్ద వేస్తే నేను గౌతమ్ రాజు పేరు చిన్నది వేసేరేంటి నేను అడగను, ఎందుకు నా పేరు పెద్దగా ఉంది కాబట్టి. ఓకే. అండ్ యాక్చువల్లీ ఏంటంటే పోస్టర్ డిజైన్ ఈ టైటిల్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది ఒక్కోసారి, దానివల్ల కూడా అవ్వచ్చు. బట్ బేసికల్గా ఐ హేట్ దట్. 3వ స్థానంలో ఉండాల్సిన కెమెరామెన్ని చాలా తక్కువగా వేస్తారు కదా వాల్ పోస్టర్లో. ఐ హేట్ దట్. ఇవన్నీ ఆడెవడో పిచ్చి నా కొడుకు, ఎవడో బ్లడీ డిజైనర్, నా కొడుకు ఇచ్చే జీతం మ్యాక్సిమం ₹1,00,000, మేము తీసుకునేది చాలా ఎక్కువ. నా కొడుకు వాల్ పోస్ట్లో కింద వేసినంతట్లో ఆ కెమెరామెన్ నిజంగా మ్యాటర్ నోడైతే ఆ తొక్కలో వాల్ పోస్ట్ మీద పేరుతో అవసరం లేదు, అంతే కదా. వాల్ పోస్ట్ చోటకే నాడే, లేకపోతే శరత్తే, తేజే, ఎవరైనా అంతే. అందుకని నేను పెద్ద దాన్ని అసలు ఇగ్నోర్ చేసేస్తాను. ఎవరిని వేస్తారు, లేకపోతే లేదంతే, పెద్ద పట్టించుకోండి. బట్ అది రాంగ్, మీరు అన్నది కరెక్టే. ఏంటో బుల్లి వేస్తారు, కనబడవు. నేను కూడా అనుకుంటాను, మీరు అన్నది అనుకుంటాను, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. నాకు కాలిపోద్ది, కోపం వచ్చేస్తుంది. ఏంటో మరి వాళ్ళు పని చేయలేదా ఏంటి? మొత్తం మానేవయ్యా, మొత్తం మానేసేయండి. వేస్తే అందంగా వేయాలి, కరెక్ట్, మీరు అడిగింది కరెక్టే. మీ విజయం వెనుక సీతాదేవి గారి పాత్ర చాలా ఉంది, ఎమోషనల్ ఎక్కువే ఉంది. అండ్ మీరు కూడా అది ఎప్పుడు దాచుకోరు విషయం. మీ ఇండస్ట్రీలో మీరు ఎంత పాపులరో మేడం కూడా అంతే పాపులర్. మీతో పాటు ఆవిడ ఇండస్ట్రీకి వచ్చారు, ఇప్పుడు ఆవిడ చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా కదా. మిమ్మల్ని పొదివి పట్టుకోవటంలో ఆవిడ పాత్ర చాలా. ఆవిడ గురించి పొదుగు పట్టుకోవడం కంటే కాపాడడంలో, అదే నా ఉద్దేశం. అది గ్రేట్ అండి. లేకపోతే నేను ఈ స్టేజ్లో ఉండను. మనది పికిల్ మైండ్, సెన్సిటివ్, రాంగ్ డిసిషన్స్. ఒక్కోసారి నా అదృష్టం ఏంటంటే ప్రతిసారి నేను ఒక సినిమా చేసే ముందు లెఫ్ట్లో ఒకటి, రైట్ ఇంకో 2 సినిమాలు ఉంటాయి ప్యారలర్గా, ఎప్పుడు ఉండే నా కెరీర్లో ఉంటాయి. నేను ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వద్దు, నువ్వు వాళ్ళకే చెయ్యి, వాళ్ళని నమ్ముకుని సినిమా స్టార్ట్ చేస్తున్నారు, నువ్వు ఇప్పుడు పెద్ద సినిమా వచ్చేసింది, నువ్వు అటు వెళ్ళకూడదు. ఇలాంటి చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంటే మనం అంతరాత్మనే ఫాలో అవ్వాలి. నీ మనసు చెప్పిన దాన్నే నువ్వు ఫాలో అవ్వు. నీకు మనసులో ఉంటే చేయాలని, కానీ నీ బ్రెయిన్ మాత్రం అది చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, అలాంటిదో పిచ్చి ఇవి వస్తాయంటే అవి వదిలే, అవి అటు ఇటు తప్పదు అని చెప్తూ ఉంటుంది. అలాంటివన్నీ నేను మీ క్రిటిసైజర్ ఆవిడేనా? 100% నిర్మోహటంగా ఏంటిది అని చెప్పేస్తే. లక్కీగా నా ప్రొఫెషన్ ఇప్పుడు దాకా నన్ను క్రిటిసైజ్ చేయలే. ఓకే. అలాంటి పని నేను చేయలేదు, అలాంటి బ్యాడ్ ఫోటోగ్రఫీ ఈరోజు నేను చేయలే. నన్ను ఎలాంటి క్రిటిసైజ్ చేస్తుంటే అదేంటది, ఈ సీన్కి అలాంటి బట్టలు వేయించేవేంటి, ఆ బట్టలు ఏంటి అలా ఉన్నాయి, పిచ్చిగా అవి చూసుకోరా మీరు, ఇలాంటివి అడుగుద్ది, ఇలాంటివి చెప్పు. ఆవిడలో ఉన్న డైరెక్టోరియల్ యాంగిల్ అదంతా ఒక దశ వరకు వచ్చి తర్వాత వేరే రంగం వైపు వెళ్ళారు కదా, మీకు అనిపించలేదా ఆవిడ కరెక్ట్ కాదు, హెల్త్ పర్మిట్ చేయదు, వద్దు అనుకున్నాం మేము కూడా. యాక్చువల్ టీవీ సీరియల్స్ అంతా తనే డైరెక్ట్ చేసేది. అంటే వెరీ పెర్ఫెక్షనిస్ట్. సమ్ టైమ్స్ ఐ షుడ్ గెట్ యాంగ్రీ ఆల్సో. అవసరమా, ఏదో తీసేద్దాం, మన డబ్బులు వస్తాయి కదా. అదే చెప్తాను కదా, దూరదర్శన్లో కూడా మేము చేసిన సీరియల్ అన్నీ కూడా వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ గుడ్ రిపీటెడ్. ఇప్పుడు కూడా మా మర్యాదరాన్ ఇప్పటికి గత 25 ఏళ్ళే టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు మాకు ఇచ్చిన బడ్జెట్ మర్యాదరాన్కి 15,000 ఎపిసోడ్కి, ఇవాళ ఎపిసోడ్కి 2 లక్షలు ఇస్తున్నారు. బట్ మేము 15,000 చేసాం. ఇప్పటికీ క్వాలిటీ, నన్ను మెడ్రాస్ నుంచి పిలిపించి మాకు హోటల్ రూమ్ ఇచ్చి, అంటే ఏం చేసినా ది బెస్ట్ ఉండాలని తనకి. మేబీ మేము పెళ్లి చేసుకున్నాక అవన్నీ నాకు అబ్బిని అనుకుంటున్నాను నేను. ఏం చేసినా ది బెస్ట్ చేయాలి, మనసుతో పని చేయాలి, ఇవన్నీ తను కూడా ఒక మేజర్ రీజన్. నేను
నేను వేసే ప్రతి స్టెప్కి ఆలోచన చేయడానికి కానీ ఇలాంటి అవుట్పుట్ ఇవ్వడానికి తను కూడా ఒక రీజన్. అండ్ ఇంకొక విషయం, మిగతా కెమెరామెన్కి అదృష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను నా లైఫ్ ఓన్లీ సినిమా, మిగతా ఏమి నాకు తెలియదు. తనేం తెలియనివ్వలేదు నాకు ఇప్పుడు దాకా, నాకు అసలు ఏం తెలియదు. మన ఒక ప్రొడ్యూసరు బెల్లంకొండ సురేష్, నీ అకౌంట్ నెంబర్ పంపించి బ్రదర్, బ్యాంక్లో డబ్బులు వేస్తాను అంటే చెక్ బుక్ తీసి స్టిల్ తీసి పంపించేశాను. అది ఏ బ్యాంకో ఊరు పేరు లేదు, చెక్ బుక్ మీద ఏముంటుంది, చోటగానే ఆడ ఉంది, ఇంకోటి ఏదో ఉంది, ఏదో నెంబర్ ఉంది. ఫోన్ చేసి అడుగుతున్నాడు నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని. గొప్పగా ఎస్కేపీ జిఎన్జర్ కాలేజ్ రామచంద్రపురం, ఇంకెవరిని చదవనికు అక్కడ అన్నాడు. ఏమైందన్నాను, అకౌంట్ నెంబర్ పంపించే చోట అంటే అది ఏ బ్యాంకో కూడా తెలియకుండా నువ్వు అసలు ఏంటి అన్నాడు. అవునా, ఆంధ్ర బ్యాంక్ జూబ్లీ హిల్స్ అన్నాను. మరి అదేది అక్కడ లెఫ్ట్లో ఉంటుంది, అది కదా పంపాలి, నువ్వు చెక్ అంతా ఫోటో తీసి పంపాలి కదా అన్నాడు. అవునా బ్రదర్ నాకు తెలియదు, సారీ. ఆయన ఎంత మెత్తగా తిడతాడు, గట్టిగా తిట్టచ్చు కదా అన్న. సో అంత స్టూపిడ్ ఫెలో నేను, నాకేం తెలియదు. సో బాహ్య వ్యవహారాలు, ఫైనాన్షియల్స్ అన్నీ మేడం, నాకు ఏం తెలియదు, అంతా ఆవిడే. నేను ఓన్లీ సినిమా షూటింగ్ వెళ్తాను, వస్తాను, దాని గురించి ఆలోచిస్తాను. ఒక్కోసారి తను ఏది చెప్తుంటుంది, నాకు ఎదురుగుండా చూస్తూ ఉంటాను, నేను సాంగ్ ఉంది లేకపోతే పలానా అవుట్డోర్ వెళ్ళాలి, ఇలాంటి ఆలోచిస్తాను. కానీ ఎన్న కూడా ఒక్కోసారి ఫీలింగ్ ప్రౌడా ఇంత సమర్థవంతమైన వైఫ్? వై నాట్, అయ్యో ఐఎమ్ లైక్ దిస్ అంటే ఆబ్వియస్లీ ప్రౌడ్గా చెప్తా. ఎస్. ఇంకొక ప్రశ్న,